ఈ వారం ప్రజాప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. రైతు సంక్షేమం కోసం రైతు భరోసా నిధులు విడుదల చేయడం, టోనీ బ్లెయిర్ సంస్థతో ఒప్పందాలు, బనకచర్ల ప్రాజెక్టుపై తమ వ్యతిరేకతను కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు సీఎం రేవంత్ రెడ్డి. పాత బస్తీలో మెట్రో కారిడార్కు బూస్టప్, మహిళా సాధికారత కోసం చర్యలు, ఉచిత బస్ డ్రైవింగ్ ట్రైనింగ్ ఇలాంటివెన్నో ఉన్నాయి. ఫుల్ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. తెలంగాణ ప్రభుత్వం మహిళా సంక్షేమానికి ప్రతి సందర్భంలోనూ ప్రాధాన్యత పెంచుతోంది. ఇప్పటికే ఉన్న పథకాలను బలోపేతం చేయడంతో పాటు కొత్త స్కీంలను కూడా ప్రవేశపెడుతోంది. ఇది మహిళల సాధికారతకు ఉపయోగంగా ఉంటోందని ప్రభుత్వం భావిస్తోంది. మహిళలు స్వయం ఉపాధి పొందేలా స్కిల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ను ప్రోత్సహిస్తోంది. తాజాగా మహిళల సాధికారత కోసం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో తొలి మహిళా ఆర్టీసీ బస్ డ్రైవర్ గా చరిత్ర సృష్టించిన సరితను ఆదర్శంగా తీసుకుని మహిళలకు ఉచిత బస్ డ్రైవింగ్ శిక్షణ ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కార్యక్రమాన్ని పేదరిక నిర్మూలన సంస్థ SERP ద్వారా మోవో స్వచ్ఛంద సంస్థ సహకారంతో నిర్వహించనున్నట్లు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క చెప్పారు. డ్రైవింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు ఆర్టీసీలో భారీ సంఖ్యలో మహిళా డ్రైవర్లుగా నియమించేందుకు ప్రభుత్వంతో చర్చించి చర్యలు తీసుకుంటామన్నారు. తెలంగాణ సమ్మిళిత జీవనోపాధి కార్యక్రమానికి కూడా తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అత్యంత వెనుకబడిన 6,000 కుటుంబాలను గుర్తించి వారికి ప్రభుత్వం ద్వారా అన్ని రకాల సహాయ సహకారాలు అందించే కార్యక్రమాన్ని చేపట్టింది. పాతబస్తీలో చేపట్టిన మెట్రో కారిడార్ కు రాష్ట్ర ప్రభుత్వం బూస్టప్ ఇస్తోంది. 2025-26 బడ్జెట్లో కేటాయించిన 500 కోట్లలో 125 కోట్లను రిలీజ్ చేసింది. రెండో దశ విస్తరణలో భాగంగా MGBS నుంచి చంద్రాయన్ గుట్ట వరకు 7.5 కిలోమీటర్ల కారిడార్ ను చేపడుతున్నారు. ఈ పనులకు మొత్తం 2,741 కోట్లు కేటాయించారు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వ వాటా 30% ఉంది. మిగతా నిధులు కేంద్రం, అంతర్జాతీయ బ్యాంకుల నుంచి సేకరించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తన వాటా 822 కోట్లను కారిడార్ కు వెచ్చించాల్సి ఉండగా ఇప్పటి వరకు 106 కోట్లను చెల్లించింది. తాజాగా 125 కోట్లను విడుదల చేసేందుకు అనుమతులిచ్చింది. ఈ నిధులతో పాత బస్తీలో ఇండ్లు కోల్పోతున్న బాధితులకు అందించే పరిహారంతో పాటు కూల్చివేతలు, ఇతర పనులకు ఉపయోగపడనున్నాయి. తెలంగాణ రైజింగ్ 2047 విజన్ అద్భుతంగా ఉందని బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్ ప్రశంసించారు. రాష్ట్ర సుస్థిరాభివృద్ధి దిశగా సీఎం రేవంత్ రెడ్డి ప్రణాళిక ఉందని కొనియాడారు. టోనీ బ్లెయిర్ 1997-2007 మధ్య 10 ఏళ్ల పాటు బ్రిటన్ ప్రధానిగా పనిచేశారు. ఇంగ్లాండ్ రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషించారు. రాజకీయాల నుంచి తప్పుకున్న తరువాత ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లోని నాయకులకు విజన్, వ్యూహరచన, వాటి అమలుకు సహకరించాలనే ఉద్దేశంతో టోనీ బ్లెయిర్ ఇన్స్టిట్యూట్ ఫర్ గ్లోబల్ చేంజ్ సంస్థను స్థాపించారు. ఇందులో భాగంగా ప్రస్తుతం భారత పర్యటనలో ఉన్న టోనీ బ్లెయిర్ తో సీఎం రేవంత్ ఈ నెల 19న సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ రైజింగ్ 2047 ముఖ్యాంశాలను వివరించారు. ఈ విజన్ డాక్యుమెంట్ ను ప్రజాప్రభుత్వం 2వ వార్షికోత్సవం సందర్భంగా డిసెంబర్ 9, 2025న అధికారికంగా ఆవిష్కరించనున్నారు. తెలంగాణలో రైతులు, యువత, మహిళలు వంటి విభిన్న వర్గాల సామాజిక, ఆర్థికాభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఈ సందర్భంగా సీఎం చెప్పారు. తెలంగాణ కోర్ అర్బన్, సెమీ అర్బన్, గ్రామీణ ప్రాంతాల వారీగా అభివృద్ధి కోసం మెట్రో స్ట్రాటజీని సరికొత్తగా రూపొందిస్తున్నట్టు తెలిపారు. హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2 కు వెంటనే అనుమతులు మంజూరు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ కు విజ్ఞప్తి చేశారు. అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోన్న హైదరాబాద్ నగరంలో 76.4 కిలోమీటర్ల పొడవైన మెట్రో ఫేజ్ 2 అవసరం ఎంతో ఉందన్నారు. ఈ నెల 19న ఖట్టర్ తో భేటీ అయ్యారు సీఎం రేవంత్. 24,269 కోట్ల విలువైన ఈ ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వంతో కలిసి ఉమ్మడి ప్రాజెక్టుగా చేపట్టేందుకు రెడీగా ఉన్నామన్నారు. మెట్రో ఫేజ్ 2 సాకారమైతే సిటీలో రాకపోకలు వేగంగా సాగటంతో పాటు రోడ్లపై రద్దీ తగ్గుతుందని, సుస్థిరాభివృద్ధికి ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పారు. పట్టణాభివృద్ధి శాఖ సూచనతో అవసరమైన సవరణలు చేసి ప్రాజెక్టు DPR సమర్పించామన్నారు.
తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు విరుద్ధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు ప్రీ ఫిజిబిలిటీ రిపోర్టును తిరస్కరించాలని జల్శక్తి మంత్రి సిఆర్ పాటిల్ ను సీఎం రేవంత్ రెడ్డి ఈ నెల 19న ఢిల్లీలో కోరారు. బనకచెర్ల ప్రాజెక్టు విషయంలో గోదావరి జల వివాదాల ట్రిబ్యునల్ 1980 ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టానికి విరుద్ధంగా ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఫిర్యాదు చేశారు. బనకచెర్ల ప్రాజెక్టు అనుమతుల విషయంలో కేంద్ర ఆర్థిక శాఖ, పర్యావరణ శాఖ వ్యవహరిస్తోన్న తీరుతూ తెలంగాణ ప్రజలు, రైతుల్లో ఆందోళనలు నెలకొన్నాయన్నారు. గోదావరి వరద జలాల ఆధారంగా బనకచెర్ల ప్రాజెక్టు ప్రతిపాదిస్తున్నామని ఏపీ చెప్తోందని, అయితే GWDT 1980లో వరద జలాలు, మిగులు జలాల ప్రస్తావనే లేదన్నారు. ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో కొత్త ప్రాజెక్టు నిర్మించాలనుకుంటే ముందు ఆ నది యాజమాన్య బోర్డు, కేంద్ర జల సంఘం, జల్శక్తి మంత్రి అధ్యక్షతన రాష్ట్రాల ముఖ్యమంత్రులు సభ్యులుగా ఉండే అపెక్స్ కౌన్సిల్లో చర్చించి అనుమతి పొందాలని, అయితే బనకచెర్ల విషయంలో ఏపీ వీటన్నింటినీ ఉల్లంఘిస్తోందన్నారు. కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్ 2 తీర్పు త్వరగా వెలువడేలా చూడాలని, తెలంగాణ ప్రయోజనాల విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడబోమన్నారు. తెలంగాణకు గోదావరి నదిలో 1000 టీఎంసీలు, కృష్ణా నదిలో 500 టీఎంసీలు, మొత్తంగా 1500 టీఎంసీల నీటి వినియోగానికి కేంద్ర జల్శక్తి మంత్రిత్వ శాఖ ఆంధ్రప్రదేశ్ NOC జారీ చేయాలన్నారు.